హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఇది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతుంది. ఒకవేళ మీరు కూడా మీ ఫోటోతో ఈ విధంగా క్రియేట్ చేయాలి అనుకుంటే వితిన్ ఏ మినిట్లోనే గూగుల్ జెమినీ ఏఐని వాడి మీ ఫొటోస్తో ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి ఏ వీడియోస్ మీకోసం తీసుకొస్తాను. లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని లేదా జెమినీ ఏఐ ప్రాంప్ట్ అని ఇచ్చాను. ఏది క్లిక్ చేసినా ఇక్కడికే వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. బ్లూ కలర్లో ఒక టెక్స్ట్ ఉంటుంది. బ్లూ కలర్ వరకు సెలెక్ట్ చేయాలి, కాపీ చేయండి. ఆ తర్వాత క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి గూగుల్ని ఓపెన్ చేయండి. గూగుల్ సెర్చ్లో జెమినీ ఏఐని సెర్చ్ చేయండి. ఖచ్చితంగా క్రోమ్ బ్రౌజర్లోనే సెర్చ్ చేయాలి, క్రోమ్ బ్రౌజర్లోనే క్రియేట్ చేయాలి, గుర్తుంచుకోండి. గూగుల్ జెమినీ ఏఐని సెర్చ్ చేస్తే గూగుల్లో మళ్ళీ గూగుల్ జెమినీ అని వస్తుంది. ఓపెన్ చేయండి. జెమినీ ఏఐ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేసి అప్లోడ్ ఫైల్ పైన క్లిక్ చేసి ఫోటో, వీడియో లేదా గ్యాలరీ పైన క్లిక్ చేసి మీ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఆస్క్ జెమినీ దగ్గర క్లిక్ చేసి నొక్కి పట్టి అక్కడ కాపీ చేసిన టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేసి ఎక్కడ ఏ చేంజ్ చేయొద్దు, జస్ట్ సెండ్ చేయండి చాలు. ఇమేజ్ని జనరేట్ చేస్తుంది. చిన్న సలహా, మీరిచ్చే ఫోటో అనేది ఇంత నీట్గా, ఇంత డీటెయిల్డ్గా, ఇంత దగ్గరగా ఉంటే వచ్చే అవుట్పుట్ కూడా అంతే అందంగా ఉంటుంది. కాబట్టి మీరిచ్చే ఫోటో అనేది మంచిది ఇలా ఇవ్వండి. ఒకటి పాతది లేదా ఎఫెక్ట్స్ వేసింది, ఇన్స్టాగ్రామ్లో డౌన్లోడ్ చేసింది, ఇద్దరు ముగ్గురు దిగింది వద్దు. ఫేస్ నీట్గా దగ్గరగా ఉండే ఇప్పుడు ప్రజెంట్ ఫోటో ఇవ్వండి, మంచిగా వస్తుంది. ఇలా ఇచ్చాను, ఇలా క్రియేట్ చేసింది, చాలా బాగా వచ్చింది. ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైలు, ఒక్కొక్క డ్రెస్ వస్తుంది. కావాలంటే 2-3 సార్లు ఇదే టెక్స్ట్, ఇదే ఫోటోని ఇవ్వండి, మార్చి మార్చి క్రియేట్ చేస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఒకవేళ రాకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళండి, గూగుల్ జెమినీ అని సెర్చ్ చేయండి, మళ్ళీ ఫ్రెష్గా రండి. ప్రతిసారి ఇలా చేస్తే అవుట్పుట్ కరెక్ట్గా ఉంటుంది. ఫోటో పైన నొక్కి పట్టాను, డౌన్లోడ్ ఇమేజ్ పైన క్లిక్ చేశాను, డౌన్లోడ్ అగైన్ క్లిక్ చేశాను, నా ఫోన్లోకి డౌన్లోడ్ అయింది. లేదా టాప్లో ఉన్న డౌన్లోడ్ సింబల్ క్లిక్ చేసినా కూడా మన ఫోన్లోకి డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా క్రియేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.